హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఒక ఓల్డ్ శారీ తీసుకునేసి పక్కన పెట్టానండి. దీన్ని కట్ చేసే అవసరం కూడా లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఒక శారీకి సరిపోయే ఎంత సర్కిల్ షేప్ అనేది మనము కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసుకున్న క్లాత్ ఉంది కనుక నేను ఇక్కడ చూపించలేదు. మనము ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ అని తీసుకునేసి కాటన్ క్లాత్ అనేది 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి కట్ చేసుకోవాలండి. అలాగా కట్ చేసుకున్న 2 లేయర్స్ క్లాత్ని తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా కుట్టుకోవాలి. సర్కిల్ షేప్ మొత్తం కూడా కుట్టకుండా నేను యాంకర్ థ్రెడ్తో ఈ విధంగా మీడియంగా ఈ విధంగా మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి సర్కిల్ షేప్ మొత్తం కూడా మనము కుట్టుకోవాలండి. ఇలాగా కుట్టుకున్న తర్వాత మనం గ్యాప్ అనేది పెట్టుకున్న సర్కిల్ షేపు కవర్కు రివర్స్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ క్లాత్ను రివర్స్ చేసుకునేసి నీట్గా మనము చేతితో సర్దుకోవాలండి. అది బాగా నీట్గా సర్దిన తర్వాత మనకు సర్కిల్ షేప్ అనేది కవర్ అనేది రెడీ అయిపోయింది. మనం శారీని ఒక శారీతో చేస్తున్నాం కనుక ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది నేను ఈ విధంగా చేస్తున్నాను. కానీ మనం 2 శారీస్తో చేస్తే సర్కిల్ షేప్ కొంచెం పెద్దదిగా మనం కట్ చేసుకోవాలండి. ఇలాగా ఒక శారీతో చేస్తున్నా కనుక ఈ సర్కిల్ షేప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా శారీని కట్ చేయకుండా మనము ఈ సర్కిల్ షేప్ కుట్టిన కవర్లో మనం పెట్టేసుకోవాలండి. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత గ్యాప్ అనేది పెట్టుకునే దాన్ని మనము యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి అక్కడ మనము క్లాత్ను లోపలికి మర్చుకుంటూ మనం జాయింట్ లాగా కుట్టాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం శారీని పెట్టేసిన తర్వాత ఈ పిల్లోను మనము సర్దుకోవాలండి. నీట్గా సర్దితే మనకు సర్కిల్ షేపు పిల్లో అనేది రెడీ అయిపోతుంది. ఒక డిజైనర్ కుషన్ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది. ఇలాగ మనం శారీని కట్ చేయకుండా 2 నిమిషంలో ఈజీగా మనము ఒక డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి, వాటిని వేస్ట్గా పడేసేదానికన్నా లేదా కబోర్డ్స్లో పెట్టేదానికన్నా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలాగా కుట్టేసిన తర్వాత మనము ఈ కుషన్ను మనము ఒకసారి చేతితో నీట్గా సర్దుకోవాలండి. ఇది డిజైనర్ కుషన్ కనుక మనం దానిపైన డిజైన్ చేసేదానికి దానికి ఆపోజిట్ కలర్లో ఉండే క్లాత్ అనేది తీసుకున్నానండి. ఇలాగా నేను ఒక బ్లౌజ్ పీసు మిగిలిపోయేది ఉంటే దాన్ని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా నేను ఈ పెటల్స్ లాగా 4 పెటల్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టే అవసరం లేదండి. మనం ఫెవికల్ కానీ గ్లూ కానీ తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ షేపు కుట్టిన ఈ శారీ పెట్టేసి మనం కుట్టాము చూడండి. దానికి మనం కట్ చేసుకున్న పీసెస్ను ఒక్కొక్క పీస్ను తీసుకునేసి ఫెవికల్ అనేది మనము అప్లై చేసుకోవాలండి. మొత్తం కూడా అప్లై చేయకుండా ఈ పెటల్ లాగా చేశాం కనుక పెటల్కు కింది వైపున నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మనము ఫెవికల్ కానీ గ్లూ కానీ అప్లై చేసుకునేసి ఈ కుషన్కు మనము ఈ విధంగా జాయింట్ అనేది అంటే మనం గ్లూ అనేది అప్లై చేసుకునేసి స్టిక్ చేసుకోవాలండి. మొత్తం కూడా మనం స్టిక్ చేయనవసరం లేదు. ఈ విధంగా 4 పెటల్స్ కూడా మనము కింది వైపున మనము గ్లూ అనేది అప్లై చేసుకునేసి ఈ కుషన్కి మనం స్టిక్ చేసుకోవాలి. ఇదే విధంగా 4 పెటల్స్ కూడా మనం చేయాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియోస్ అన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. మన ఛానల్లో అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి, రంగోలీ కూడా ఉన్నాయండి, మోరల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తూ అవన్నీ కూడా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనం గ్లూతో మనము స్టిక్ చేసుకున్న తర్వాత
1 నిమిషం అంటే ఆరిపోతుందండి. ఇలాగ ఆరిపోయిన తర్వాత మనము యాంకర్ థ్రెడ్ కానీ లేదా కాటన్ థ్రెడ్ కానీ నీడిల్కు తీసుకునేసి ఆపోజిట్ కలర్ కానీ మనము తీసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ స్టిక్ చేసుకున్న తర్వాత కింది వైపున మనము గ్లూ అనేది అప్లై చేసుకునేసి ఈ పెటల్స్కు స్టిక్ చేసుకున్నాను. తర్వాత మిడిల్లో అనేది నేను వీడియోలో చూపించిన విధంగా మనం కుషన్కి అనేది నీడిల్ను కింది నుండి పైకి తీసుకుంటూ మనము పెటల్స్ అనేది జాయింట్ అనేది ఈ విధంగా ఒక 2 టైమ్స్ కుట్టేసి 2 టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకోవాలండి. మొత్తం కూడా కుట్టనవసరం లేదు. మనము పై భాగంలో మాత్రమే ఈ విధంగా పెటల్స్కు జాయింట్ అనేది చేసుకోవాలి. అప్పుడు ఈ కుషన్కి ఈ పెటల్స్ అనేది జాయింట్ అవుతాయి. ఇలాగా చేసేసుకున్న తర్వాత దీనికి మనము లైట్ కలర్ కానీ డార్క్ కలర్స్ కానీ మనము తీసుకోవాలండి. ఇక్కడ నేను బ్లాక్ కలర్కు బ్లూ కలర్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ కలర్కు లైట్ కలర్కు పింక్ కలర్ కానీ లేదా వైట్ కలర్ కానీ అలాగ వేస్తే డిజైన్ మరీ బాగా కనపడుతుందండి, చాలా బాగుంటుంది. ఈ కుషన్స్ అనేది సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ చాలా బాగుంటుంది. ఒక శారీతో చేస్తే మనము సోఫాలోకి 3 కుషన్స్ కావాలండి. అదేవిధంగా 2 శారీస్తో చేస్తే మనకు 2 కుషన్స్ అయితే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలాగ పెటల్స్ అనేది పై భాగంలో మాత్రమే మనం కుషన్కు జాయింట్ అనేది చేసి ఒక 2 టైమ్స్ కుట్టేసి 2 టైమ్స్ ముడి వేసేసి కత్తెరతో నీట్గా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనము పెటల్స్ను ఈ మిడిల్లో కాకుండా ఒక 2 ఇంచెస్ అనేది మనము గ్యాప్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా పెటల్కు మనము ఈ పెటల్ నుండి అంటే రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కు ఈ విధంగా మనము ముడి అనేది వేసేయాలండి. అంటే నీడిల్తో జాయింట్ అనేది చేసుకుంటూ ఒక 2 టైమ్స్ కుట్టేసి తర్వాత ముడి అనేది వేసేసి కట్ చేసేయాలండి. అది పెటల్ అనేది ఒక డిజైన్ లాగా వస్తుంది. ఒకవేళ మనకు డిజైన్ లాగా కనబడాలి అనుకుంటే అక్కడ వేరే కలర్ థ్రెడ్ అని తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. చాలా బాగుంది. నాకు మాత్రం బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. ఇలాంటి కుషన్స్ ఒక శారీతో చేస్తే 3 కుషన్స్ సోఫాలకు సరిపోతాయండి. 2 శారీస్తో చేస్తే మనము సోఫాలోకి ఒక 2 కుషన్స్ అయితే సరిపోతాయి. కార్నర్లో కూడా పెట్టుకున్నా కూడా చాలా సూపర్గా ఉంటాయండి. మనము వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎప్పుడు కానీ డార్క్ కలర్కు లైట్ కలర్ తీసుకోండి పెటల్స్ అనేది. ఈ విధంగా నేను కలర్స్ అనేది సెట్ చేసుకున్నాను. మనం సెట్ చేసుకునే దాంట్లోనే మనకు ఒక బ్యూటిఫుల్ డిజైనర్ కుషన్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.